అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనము సంక్రాంతి స్పెషల్ స్వీట్ అయిన అరిసెలను చేసుకుందామండి. అరిసెలు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, ఈజీగా మనం చేసుకోవచ్చు. ఈరోజు నేను చేసిన ఈ పద్ధతిలో అరిసెలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోగలుగుతారండి. ఈ అరిసెల్ని క్రిస్పీగా కావాలంటే పిండిని ఎలా కలపాలి, అదే మెత్తగా కావాలంటే ఎలా కలపాలనేది మొత్తం అంతా కూడా ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్డ్గా మీకు చూపిస్తున్నానండి. చాలా క్లియర్గా, రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా నేను ఈ వీడియోలో మొత్తం అంతా కూడా చూపిస్తున్నానండి. ఇదే విధంగా ఇదే ఒక్క పిండితోనే మనం 3 వంటలు చేసుకోవచ్చండి. ఈ అరిసెలతో పాటు పొంగడాలు, పాకుండలు కూడా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం నేను ముందుగా ఒక 2 కిలో రైస్ తీసుకున్నానండి. పచ్చి బియ్యం తీసుకుంటేనే మనకి బాగుంటాయండి అరిసెలకి. మనకు బయట దొరికే స్టోర్ రేషన్ బియ్యం మనకి అవి అయితే కరెక్ట్గా బాగుంటాయండి. ఇలా ఒక 2 కిలో తీసుకుని దాన్ని ఒక 2 సార్లు కడుక్కొని వీటిని 18 నుంచి 20 గంటల వరకు నానబెట్టి పెట్టుకోవాలండి. ఈ 20 అవర్స్ వరకు నేనైతే 18 గంటలు నానబెట్టాను. ఇంకో 2 అవర్స్ నానబెట్టినా పర్వాలేదు. సో ఇలా దీని ముందు ఒక వాటర్ అంతా కూడా ఇలా స్ట్రైన్ అయిపోయేలా ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక కాటన్ శారీ లాంటిది దాన్ని వేసుకొని దీన్ని మనము ఈ రైస్ అంతా కూడా దీంట్లోకి వేసుకుందామండి. వేసుకొని దీన్ని మనం ఆరబెట్టుకుందాము. ఇది ఎండలో ఆరబెట్టవలసిన అవసరం లేదండి. మనం మిల్లు పట్టించడానికి ముందే నీళ్ళలో ఇలా వేసుకొని మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేలా చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఇంట్లో మిక్సీ కూడా పట్టేసుకోవచ్చండి. అంటే ఇది 2 కిలోస్ వరకు నేను తీసుకున్నాను కాబట్టి దీన్ని ఈరోజు నేను మిల్లు పట్టిస్తున్నాను. అదే తక్కువ క్వాంటిటీ ఒక 1/2 కిలో అలా తీసుకుంటే కనుక మనం ఇంట్లో ఈజీగా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా క్వాంటిటీ ఎక్కువ ఉన్నా కూడా మనం సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లోనే మిక్సీ పట్టుకొని. కాకపోతే ఇది రైస్ అంతా కూడా మనకి ఇలా పొడిగా ఉండాలండి. తడి లేకుండా మొత్తం తడంతా ఇంకిపోయేలా ఉంటే మనకు సరిపోతుంది. మనం ఎండబెట్టేలా ఉంటే కనుక ఒక 10 నిమిషాలు మాత్రం ఎండలో పెట్టి తీసేయవలసి ఉంటుందండి. అంతకన్నా ఎక్కువ ఎండబెట్టకూడదు. సో ఇలా మొత్తం అంతా పిండిని మనము మిల్లి పట్టించుకుంటే ఇలా మెత్తగా పిండి ఉంటుంది. దీన్ని ఒక 2 సార్లు జల్లించుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకోవాల్సిన బెల్లం ఇలా ఉండాలండి. ఇలా గట్టిగా ఉంటేనే బెల్లం చాలా టేస్టీగా ఉంటాయి మన అరిసెలు కూడాను. నేను దీనికోసం ఈరోజు ఒక 1300 గ్రాముల వరకు బెల్లం తీసుకున్నాను. ఒక కప్పు నెయ్యి అండి. నువ్వులు మనం ఇష్టం అండి, ఎన్నైనా తీసుకోవచ్చు. నువ్వులు మనం పైన అద్దుకోవడానికి సరిపడేట్టుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా నేను ఒక 25 యాలకులు తీసుకున్నాను. వీటి పై తొక్కలు తీసేసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ 1300 గ్రాముల బెల్లాన్ని మొత్తం ఇలా తురుముకొని పెట్టుకున్నాను పాకం కోసము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మనము కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని ఇందులో వేసుకొని కరగబెట్టుకుందామండి. బెల్లం కరగడానికి వీలుగా ఉండేలా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంటే మళ్ళీ మనం వాటర్ మరీ తక్కువ వేసినా పాకం త్వరగా పట్టేస్తుందండి. అలా కాకుండా కొంచెం ఈ బెల్లాన్ని కరగబెట్టుకొని ఇప్పుడు మనం కొంచెం దీన్ని వడగట్టుకుందాము. ఇందులో బెల్లంలో మనం ఎంత మంచి బెల్లం తీసుకున్నా అందులో కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయండి. కాబట్టి దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని దీన్ని మనం ఇలా కరిగిపోయిన తర్వాత బెల్లం అంతా కూడా ఒకసారి దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందామండి. ఇలా ఫిల్టర్ చేసుకొని ఆ డేక్షాను కూడా ఒకసారి జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని దాని నుంచి కూడా కొంచెం ఉన్న పాకాన్ని మనం దీంట్లోకి వేసేసుకొని వాటర్ని లైట్గా కొంచెం వాటర్ వేసుకొని ఆ డిష్ని కూడా ఒకసారి కడుగు పెట్టుకుందామండి. లోపల డస్ట్ పార్టికల్స్ కింద అంటుకొని ఉంటాయి కాబట్టి కొంచెం క్లీన్ చేసుకొని అదే డిష్ని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం వడగట్టిన పాకాన్ని ఇందులోకి వేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం పాకం పట్టుకుందాము. ఈ స్టేజ్లోంచి మనం దీన్ని కొంచెం పాకాన్ని చూసుకోవాల్సి ఉంటుందండి. ఇది పెద్ద విషయం ఏం కాదండి. పాకం మనము పట్టుకునేటప్పుడు కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఇలా మనం మిక్సీ పట్టిన ఒక 2 స్పూన్ల యాలకుల పొడి ఇందులోకి వేసుకుందామండి. షుగర్తో పాటు ఇలా మిక్సీ పట్టిన పిండి ఇందులోకి వేసుకొని దీన్ని ఇప్పుడు మనం హైలో పెట్టేసుకొని పాకాన్ని పట్టుకుందాము. ఈ స్టేజ్ వచ్చే వరకు కూడా కొంచెం స్టవ్ హైలోనే పెట్టుకుందామండి. ఇలా ఉన్నప్పుడు కొంచెం మంటను తగ్గించుకొని కొంచెం పాకాన్ని ఈ విధంగా చూసుకోవాలి. ఇలా మనకి అలవాటు ఉంటే తెలిసిపోద్దండి పాకం వచ్చినట్టుగా. ఇప్పుడు దీన్ని మీకు వాటర్లో వేసి చూపిస్తున్నాను. ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు మనకి ఇలా కొంచెం సాగుతూ వస్తుంటే కనుక ఇంకొంచెం మనకి పాకం ఇంకొంచెం అవ్వాలండి. ఇలా నొక్కుతున్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటే కనుక పాకం ఇంకొంచెం గట్టిపడాలి. ఇలా ఉండకూడదండి. ఇప్పుడు మనం మళ్ళీ నేను చూపిస్తున్నాను. ఇది కొంచెం గట్టిగా మనం తీస్తున్నప్పుడు గట్టిగా ఉంటుందండి. తీయడానికి కొంచెం బలంగా లాగవలసి ఉంటుంది. అంత గట్టిగా అవుతుంటే మనకు సరిపోతుంది. ఇది చాక్లెట్ కన్సిస్టెన్సీ ఉంటుందండి. కొంచెం గట్టిగా అలా ఉంటే మనం పాకం రెడీ అయిపోయినట్టే అండి. ఇంతేనండి. పాకం ఇలా రెడీ అయిన తర్వాత ఇందులో కొంచెం నేను ఒక 1/2 బౌల్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని అందులోకి మనం కొన్ని నువ్వులండి వేసుకొని జస్ట్ మిక్స్ చేసుకుందామండి. మరీ ఎక్కువ వేసుకోకలేదు ఈ స్టేజ్లో. నువ్వులండి కొన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఆడించి జల్లించి పెట్టిన ఈ పిండిని ఇందులోకి వేసేసుకుందామండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒకరు వేస్తూ ఉండగా వేరొకరు మిక్స్ చేస్తూ ఉంటే మనకు అది కొంచెం ఫాస్ట్గా అవుతుందండి. పాకం గట్టి పడకుండా పిండి త్వరగా కలవబడుతుంది. ఇలా మొత్తం మనము పిండి వేసుకుందాము. ఇదే మెయిన్ స్టేజ్ అండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు గట్టిగా కావాలంటే అరిసెలు కొంచెం పిండిని మనం తగ్గించి వేసుకొని పాకాన్ని కొంచెం ఈ విధంగా ఉండేలా చూసుకోవాలండి. అదే మీకు మెత్తటి అరిసెలు కావాలంటే కనుక మీరు తీసుకున్న 2 కిలో రైస్ కూడా
ఆ పిండి అంతా కూడా సరిపోతుందండి. మనం తీసుకున్న ఈ 1300 గ్రాముల బెల్లానికి మీరు తీసుకున్న 2 కిలో సరిపోతుంది. నేను అలా కాకుండా ఒక హాఫ్ కిలో వరకు పిండి ఉంచేసానండి, తడిపిండి. కొంచెం క్రిస్పీగా చేస్తున్నాను కాబట్టి ఆ పిండిని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను 1 కిలో నెయ్యి తీసుకున్నాను. ఈ కిలో నెయ్యిని ఇందులోకి వేసుకొని ఈరోజు మనం ఫ్రై చేసుకుందాము. మీరు ఈ కిలో నెయ్యి అవుతున్నప్పుడు ఇంకా మీకు తక్కువ అయిపోతుంటే ఇందులో మనం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం మనకి నెయ్యి తగ్గితే అప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా ఒక బౌల్లోకి ఒక 2 స్పూన్స్ పాలు వేసుకొని కొన్ని నువ్వులు వేసుకుందాము. వేరే బౌల్లో పొడిగా నువ్వులు వేసుకుందామండి. ఇవి నువ్వులు ఇలా అద్దుకుంటే మనకి బాగుంటుంది, ఆయిల్లో విడవకుండా ఉంటాయండి. నువ్వు వేసినప్పుడు నువ్వులు పర్ఫెక్ట్గా అద్దుకుంటాయి వీటికి. మనం పాలు కలిపిన నువ్వుల్లో ఒకసారి ముంచుకొని తర్వాత దీన్ని ఒకసారి ప్రెస్ చేసుకొని ఆ తర్వాత పొడి నువ్వులను దీనిపై నుంచి అద్దుకుంటూ మొత్తం ఇలా ప్రెస్ చేసుకొని ఇలా మరీ పలచగా కాకుండా ఇలా మందంగా ఉండాలండి. ఈరోజు నేను వేస్తుంది పాకం కొంచెం బెల్లం ఎక్కువ తీసుకున్న పాకంతో కాబట్టి మనకి ఇలా క్రిస్పీగా వస్తాయి. వచ్చినప్పుడు కొంచెం ఇలా ఈ విధంగా కొంచెం లైట్గా హోల్ పడుతుందండి. ఇది పాకం ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయండి. ఇలా మనం లైట్గా దీన్ని అద్దుకోవాలి. ఇప్పుడు దీంట్లో నెయ్యి అంతా కూడా బయటకు రాకుండా కొంచెం లైట్గా బయటకు వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందామండి. ఇదే విధంగా మొత్తం అన్ని అరిసెలను కూడా ఒక్కొక్కటిగా ఇలా మొత్తం అన్ని నువ్వులను అద్దుకుంటూ వేసుకుందాము. మనం ఒకటి వేసిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఒకదాని పక్కనే వేరే కూడా వేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీరు ఒక్కొక్కటే వేసుకొని చేసుకోండి. స్టార్టింగ్లో మీరు కానీ చేస్తూ ఉంటే వీలవకపోతే మీరు ఒక్కొక్కటిగా చేసుకోవచ్చు. ఇలా మనకు కుదిరితే కనుక 1, 2, 3 కూడా వేసేసుకోవచ్చు అండి. పక్క నుంచి కొంచెం లైట్గా అరిసిని జరుపుకుంటూ వేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ క్రిస్పీ అరిసెలకు మాత్రం మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలండి. ఈరోజు నేను కలిపినట్టు నేను వేస్తున్నప్పుడు ఉండాలి. ఇలాగా ఉన్నప్పుడే మనకి ఇవైతే చాలా క్రిస్పీగా వస్తాయి, చక్కగా దలసరిగా కూడా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా వేసుకున్న అరిసెలు మాత్రం చాలా బాగుంటాయి. ఇదే విధంగా ఈరోజు ఈ పిండితో నేను మెత్తగా కూడా అరిసెలు చేశానండి. నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా పెడతాను. మెత్తగా వస్తే మీకు ఎలా అనేది కూడా క్లియర్గా నేను చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో కూడా. ఇప్పుడు మీరు మెత్తగా కావాలంటే అదే పిండిలో ఇంకొంచెం పిండి ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకు చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు మనం ఇదే పిండితో పాకుండలు వేస్తున్నానండి నేను. ఈ పాకుండలకి మనము ఇలా నేను ఒక అరచక్క వరకు కొబ్బరి తీసుకున్నాను, ముక్కలు కట్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాము. ఇది మనం ఇప్పుడు అరిసెలకు కలిపిన పిండి అండి. ఇలా మెత్తగా ఉంది పాకంతో పాటు. దీంట్లోకి ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న ఈ కొబ్బరిని, మిక్సీ పట్టేసుకున్న కొబ్బరిని కానీ దీంట్లో కలిపేసుకోవచ్చండి. ఇలా ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరిని కానీ ఇందులోకి ఈ స్టేజ్లో బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొన్ని నువ్వులు వేసుకుందాము. నువ్వులు కూడా దీంట్లోకి వేసుకొని ఇప్పుడు మన ఈ కన్సిస్టెన్సీ కడితే మనకి చేతికి నిలబడేలా కలుపుకుంటే సరిపోతుంది. నాకైతే ఇలా ఈ గరిటెతో కొంచెం పెద్ద గరిటెతో నాకు 2 కప్పుల పిండి అయితే సరిపోయిందండి కరెక్ట్గాను. మీరు దాన్ని చూసుకొని వేసుకోవచ్చు పిండిని సరిపెట్టుకొని. ఇందులోకి మనం 1 స్పూన్ వరకు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న యాలకులు, పంచదార పొడి కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకుందామండి ఈ స్టేజ్లో. ఇదే విధంగా ఒక్కొక్కటిగా చుట్టుకు ఇలా చాలా మెత్తగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం ఇదే సేమ్ పిండితో ఇప్పుడు మనము పొంగడాలు కూడా వేసుకుందామండి. ఇదే పిండిలో ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 100 గ్రాముల వరకు బెల్లం తీసుకొని నేను కరగబెట్టి దాన్ని దగ్గరగా పాకంలో దీంట్లో వేసుకున్నానండి. ఇందులో ఒక 100 గ్రాముల వరకు మైదా పిండి వేసుకున్నాను. ఇదంతా మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకొని కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక చిన్న ప్యాన్ ఏదైనా పెట్టుకొని దీంట్లోకి ఇలా ఒక గరిటెతో సింపుల్గా వేసేసుకుంటే ఈజీగా మనకి పొంగడాలు చక్కగా పొంగుతూ చాలా సింపుల్గా చాలా మెత్తగా టేస్టీగా బాగుంటాయండి. ఇలా చాలా ఈజీగా ఒకే పిండితో మనము 3 రకాల వంటలు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలాగా. ఇంకా నేను ఒక్కొక్క వంటను కూడా చాలా విడిగా కూడా నేను డీటెయిల్డ్గా చేసినప్పుడు మళ్ళీ క్లియర్గా పెడతానండి. ఇప్పుడు ఈ పొంగడాలు అయితే మనకి చాలా టేస్టీగా బాగుంటాయండి. ఇంతేనండి, ఈ సంక్రాంతికి మీరు స్పెషల్గా నేను చెప్పిన ఈ టిప్స్తో ఈజీగా మీరు ఇంట్లోనే కూడా చక్కగా చేసుకోవచ్చండి. ఇంతేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.